హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఒక చేంజ్ అనేది చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ జూన్ నెలలో ఇచ్చేటువంటి మే నెల పెన్షన్లు రూ. 2016 పెన్షన్ డబ్బులను పంపిణీ ప్రక్రియ ఎవరైతే మన తెలంగాణలో పలు జిల్లాలలో చేతి నుంచి పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఈ నెల నుంచి బ్యాంక్ అకౌంట్లలోనైతే వారి పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారు. ఇక ఎవరైతే వేరే సిటీలలో నుంచి వచ్చి పెన్షన్ డబ్బులు చేతుల మీదుగా తీసుకుంటున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మీ అందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది రావడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పటి నుంచి ఏదైతే రూ. 2016 పెన్షన్ డబ్బులు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలలోనైతే పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారు. ఇక తెలంగాణలో కొంతమంది బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారు. ఇంకా కొంతమంది చేతి నుంచి పెన్షన్ డబ్బులు అనేది తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈసారి నుంచి ఏదైతే పెన్షన్ డబ్బులను బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్ డబ్బులను జమ చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం మీకైతే కొత్త పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఖాతా అనేది ఓపెన్ చేయాలన్నమాట. ఎవరైతే పోస్ట్ ఆఫీస్ల ద్వారా అంటే పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో మీరందరూ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. అంటే ఇప్పటివరకు ఎవరైతే చేతి నుంచి పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నటువంటి వారు మాత్రమే మీరైతే కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్ని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్లు ఇస్తున్నారో మీ ప్రాంతాలలో వారికి అనేది సమర్పించినట్లయితే మీకు రానున్నటువంటి మరో 2 నుంచి 1 నెల లోపలనే మీ పెన్షన్ డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలలోనైతే జమ అవుతాయి. మీరైతే ఆ పోస్ట్ ఆఫీస్ల దగ్గరికి వెళ్ళని అవసరం అనేది లేదన్నమాట. ఇక తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు, మే నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో ఎప్పటి నుంచి జమ చేయనున్నారు, మీ జిల్లాలలో ఎప్పటి నుంచి జమ చేయనున్నారు, అదేవిధంగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయో వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనే అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కొత్త అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే తెలంగాణలో ప్రతి నెల పోస్ట్ ఆఫీసుల దగ్గర చేతి నుంచి పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో మీది పైసలు కూడా చాలామంది ఇవ్వడం లేదు. రూ. 2016 అంటే రూ. 16 పైసలు. ఇక ఈసారి నుంచి ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి అన్నమాట. మనకి దాదాపు రాబోతున్నటువంటి జూలై లేదంటే జూన్ నెల నుంచే తెలంగాణలో బ్యాంక్ అకౌంట్ల ద్వారా ప్రతి ఒక్కరికి తెలంగాణలో బ్యాంక్ అకౌంట్లలో మాత్రమే పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక దీనికోసం పాన్ కార్డ్ తీసుకొని ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని మీరైతే పోస్ట్ ఆఫీస్కి బ్యాంక్కి వెళ్ళినట్లయితే మీకు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆ బ్యాంక్ అకౌంట్ ఖాతాను తీసుకొచ్చి మీరైతే పెన్షన్లు ఇచ్చే అధికారికి ఇచ్చినట్లయితే మీకు ఆ పెన్షన్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి ప్రతి నెల మీకు వచ్చేటువంటి పెన్షన్ డబ్బులను బ్యాంక్ అకౌంట్లలో మాత్రమే జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన మరో 2 నుంచి నెలల లోపట్నే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేసే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా తెలంగాణలో రూ. 6,016 అప్పటి నుంచి అయితే జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే రీతిలో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి రూ. 2,500 నిధులు కూడా మనకి దాదాపు ప్రతి మహిళల ఖాతాలలో జమ చేయడానికి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ నెల పెన్షన్ డబ్బులు మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ రోజు నుంచి అయితే జూలై 10వ తారీఖు వరకు అయితే జమ చేయనున్నట్లు అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.